మనతో పాటు సూర్యకుమార్ మాదిగ కూడా ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తున్నారు? 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఏబిసిడి వర్గీకరణ చేయాలి, 59 కులాలకు న్యాయం జరగాలనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఎక్కడ ఈ మాదిగలు అభివృద్ధి చెందుతారో, ఎక్కడ ఈ మాదిగలో ఉన్న మా పెద్ద దిక్కైన మా పెద్దన్న మందకృష్ణ మాదిగ అన్న ఎక్కడ వాళ్ళకన్నా ఎక్కువ హైట్లకు వెళ్ళిపోతారో, ఒకవేళ 1,00,000 డప్పులు ఒకేసారి హైదరాబాద్ కేంద్రంలో మోగితే ఈ సప్పుడుకు వాళ్ళ చెవులో ఉన్న ధూళి మొత్తం ఎట్లా కింద పడిపోతుంది అనే భయంతో ఆ యొక్క ప్రోగ్రాంకి అనుమతి అనేది ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ అన్ని సమాజంలో ఉన్న కులాలు అన్నీ, అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న యావత్ ప్రజలు కూడా మీ మాదిగలకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరో షోలలో దుమ్ము పోవాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎందుకు? అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మాల కులాలకు సంబంధించిన ఒక పెద్దలు, ఆ పెద్దల చెవులలో ఒక దుమ్ము ఉన్నది కాబట్టి ఆ దుమ్మును దులపాలని మందకృష్ణ మాదిగ తీసుకొచ్చే ఈ 1,00,000 డప్పుల మూతమవుతే ఆ ధూళి పడిపోయిన తర్వాత చెవులు వినబడేయమని ఒక దృఢ సంకల్పంతో మరి అడ్డుకోవడం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క ప్రోగ్రానికి అన్ని కులాలు, ఈ దేశంలో ఉన్న యావత్ కులాలు, ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీలో ఉన్న 59 కులాలలో 58 కులాలు వన్ సైడ్గా ఉన్నాయి, ఒకే ఒక కులం వన్ సైడ్గా ఉంది. అంటే ఈ యొక్క ప్రభుత్వం ఒక కులం సైడ్ చూస్తుంది, కానీ ఇంకా 59 కులాల పైన కూడా చూస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన ప్రకారం ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు నడపడానికి ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు మేము కూడా గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రోగ్రాం చేయడానికి మేము కూడా ముందు ఉంటాం. అంటే గతంలో ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అన్నాడు, మాదిగలకు నేను పెద్దన్నను, మాదిగల పక్షంగా ఉంటున్నాను, కంపల్సరీగా మేము చేసి తీరుతాము రిజర్వేషను అనేది వర్గీకరణ అనేది చెప్పాడు. సో దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు ఈ పర్మిషన్ ఇవ్వకొచ్చిండు, దీన్ని ఎట్లా చూడాలి? పెద్దన్న అని అనుకుంటున్నారు, కానీ ఆ యొక్క కుటుంబ బాధ్యత మోయలేకపోతా ఉన్నాడు. మోయినప్పుడు పక్క జరిగి ఇతరులకైనా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నదో అన్నదమ్ములకు వాట పంచాలి. నువ్వు పంచినప్పుడు నువ్వు పెద్దన్న ఏ విధంగా అవుతావు? నువ్వు పెద్దన్న పాత్ర పోషించడానికి నీకు వీల్లేదు ఇక్కడ. కాబట్టి నేను తక్షణమే కూడా ఒకవేళ నువ్వు మాదిగా వర్గీకరణ చేయకపోతే ఖచ్చితంగా నీకు మేమేం చేయాలో కూడా ఆదేశాలు ఏముంటాయి, MRPS మందకృష్ణ అన్న ఆదేశాల ప్రకారం మేము కూడా తక్షణమే ముందుకు అడుగేయడానికి సిద్ధమైపోతాం. అంటే ప్రభుత్వంలో మీకు సంబంధించిన, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కీలక మంత్రి కూడా ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. మరి ఆయన ఏమంటుండే ఈ అంశం పైన? దామోదర్ రాజనరసింహ గారు తను కూడా మాదిగ సమాజానికి చెందిన వ్యక్తే, మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తే. ఖచ్చితంగా కూడా తన వాయిస్ను ఇంతకుముందు వినిపించారు, కానీ ఇప్పుడు గట్టిగా వినిపించకపోవడానికి కూడా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ యొక్క ఆదేశాల మీదకు మాది సైలెంట్గా ఉండడం కూడా జరుగుతుంది కావచ్చు. తను కూడా ఈ పదవి కూడా మాదిగ ఉపకులాలు అనేక యావత్ సమాజం ఇచ్చింది, నువ్వు పుట్టిన కులానికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి తక్షణమే మీరు కూడా మీ యొక్క మాట ఈ యొక్క ప్రభుత్వానికి మీరు కూడా తెలపాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, ప్రభుత్వం ఇదే మొండి వైఖరి చేస్తూ, అంటే మీరు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావచ్చు, లేకుంటే పాలకులే కావచ్చు, కొంతమంది ఏదైనా ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేసే, అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగినట్లు జరిగితే బాగుండదేమని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తే, మరి అదే విధంగా ఉండి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయాలనుకుంటున్నారు మాదిగ సామాజిక వర్గం? అన్నా, చరిత్ర 30 సంవత్సరాల చరిత్ర తీసుకుందామన్నా. MRPS ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఏనాడన్నా రోడ్డు మీద నిలబడి ఒక రౌతు విసిరిన దాఖలాలు కనబడతలేవు ఇక్కడ. తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు వచ్చి ఉద్యమం చేసి ఉండొచ్చు, కానీ ఆ విధంగా ఘర్షణలు జరిగినచ్చు అక్కడక్కడ. కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల క్రితం MRPS స్టార్ట్ చేసిన నుంచి నేటి వరకు ఒక్క ఘర్షణ సంఘటనలు జరిగినది లేదు. శాంతియుతంగా మేము చేస్తూ ఉన్నాం. మరి మేము ఎందుకంటే ఈ దప్పును ఎందుకు తీసుకున్నామంటే ఈ దప్పు మా కులానికి సంబంధించిన దప్పు. ఈ దప్పు ద్వారా ఈ సమాజానికి మేము మేల్కొల్పుతూ ఉన్నాం. ఈవెన్ ఈరోజు మేము ఎందుకు హైదరాబాద్కి వస్తున్నామంటే ప్రతి గ్రామం స్థాయిలో చూసుకోండి, ఒకవేళ గ్రామంలో గ్రామ సభ ఉందనుకో డప్పుతోనే చాటింపు చేస్తాం కదా, ప్రజలకు తెలవాలి కదా. అదేవిధంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దప్పు ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతున్నాం.
మాకు కావాలి, మా డిమాండ్ మీకు కనబడతలేదా, వినబడతలేదు, నాకు అర్థమవుతలేదు, లేకుంటే కళ్ళ నుండి గుడి వాళ్ళగా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ డప్పు మోత ద్వారా నీలో ఉన్న ఈ యొక్క శక్తిని లేపాలని మా యొక్క శక్తి ద్వారా మేము ముందుకు తెలుపుతున్నాం. ఈ డప్పు ప్రదర్శన చేస్తాం, 100% సక్సెస్ అవుతుంది. కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా మీకు ఖచ్చితంగా మేము ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు, మాకు అన్ని కులాలు కూడా ఐకమత్యంగా మా దగ్గరికి వచ్చి మనం కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక కులానికి భయపడో లేకుంటే ఒక నాయకులకు భయపడో మీరు ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకోకుండా తక్షణంగా ఈ యొక్క ఎంఎల్పిఎస్ ఇచ్చినటువంటి ఒక లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా గౌరవ రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, మరియు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్దలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. చివరిగా అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి మాదే కళాకారులు అనేక పాటలు రాశారట కదా, టోటల్గా ఎన్ని రాశారు? సో మళ్ళీ ఎక్కడ పోయినా ఇప్పుడు డప్పులు దొరుకుతాయేవట షాపులలో, ఇది వాస్తవమేనా? వాస్తవమే అన్న. ఇన్ని సంవత్సరాలలో ఒక ఊళ్ళో ఒక 5 మందో 10 మందో మా తరంగా మేము కాదు, మా పూర్వీకుల తరం, మా నాన్నలు ఆ తరం వాళ్ళే డప్పులు కొడతాం, మా తరం వల్ల కొట్టలేకపోయినాం. కానీ మందకృష్ణ అన్న గారి యొక్క సాంస్కృతిక కార్యక్రమం తీసుకోవడం వల్ల మా జాతి అస్తిత్వం కోసం కూడా మేము కూడా గ్రామ స్థాయి నుంచి మన జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము కూడా మా ప్రజలను ఉత్తేజం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి డప్పు అంటే ఆల్రెడీ మందకృష్ణ అన్న ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, మా దగ్గర 1,00,000 డప్పులు 100% ఉన్నాయి, ప్రతి ఊళ్ళో 10 డప్పులు 100% ఉన్నాయి. కానీ ఉద్యోగాల మేము విద్యార్థులం కానీ మద్దతు తెలిపే వాళ్ళకి లేవు కదా అన్న, వాళ్ళకు లేదు కదా. అంటే వాళ్ళు వేద కులపోళ్ళు దప్పు వాయించేది మాదిగలు కాబట్టి మా దగ్గర ఉన్నాయి. మాతో పాటు వాళ్ళు కూడా దప్పు సంఖ్యకేసుకొని కూడా పృథ్వీరాజు లాంటి అన్న వాళ్ళు, పృథ్వీరాజు అన్న లాంటి వాళ్ళు, రేలాదే గంగ లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కదా అని. వాస్తవమే అన్న. ఇప్పటిదాకా ఈ దప్పు గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ దప్పు 1,00,000 డప్పులు ఒకేసారి కావాలంటే కూడా అన్ని స్పాట్లో కావాలంటే చేసేది కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతూ ఉంది. అయినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మాకు అందుబాటులో కర్ణాటక ఉంది, కర్ణాటక నుంచి కూడా మేము డప్పులు తెచ్చుకుంటున్నాం. మాకు ఇక్కడ మహారాష్ట్ర అందుబాటులో ఉంది, మాది కాన్స్టిట్యున్సీ అందోలు కాబట్టి మాకు దగ్గరలో బీదర్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా మేము డప్పులు సమకూర్చుకుంటున్నామన్న. ప్రతి గ్రామం నుంచి సుమారుగా 60 నుంచి 70 డప్పులు మాత్రం రావడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే 1000 డప్పులు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ డప్పులు సరిపోవడం లేదు. అంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మాదే కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము డప్పులు తెప్పించిస్తున్నాము. మాకు కొంతమంది స్పాన్సర్ కూడా చేస్తున్నారు, అగ్నవర్ణాల వాళ్ళే ఈ డప్పులు అని చెప్పేసి చెప్పడం అనేది అయితే జరిగింది. అనేక పాటలు కూడా రాసినాం. అంటే ఈ కమ్యూనిటీ ఈ తెలంగాణలో మాకు సపోర్ట్ చేయలేదు అన్నట్లు లేదు. సో మాకు ఊరుకు 10 నుండి 20 డప్పులు ఉంటాయి. సో అయినప్పటికీ కూడా ఊరు నుంచి వందలాది మంది వస్తున్నాము. మా కమ్యూనిటీ తరఫున మా కమ్యూనిటీ 100 మంది వస్తే మాకు మద్దతు తెలిపే వాళ్ళు ఇంకో 100 మంది వస్తారు. ఆ 100 మందికి ఇంకా 100 డప్పులు కావాలి. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ డప్పుల కరువు అయితే కనిపిస్తుంది ఈ కార్యక్రమంను ఉద్దేశించుకొని అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.